Hello everyone, this is Dr. V. Hemalata, fertility consultant, Hegde Fertility. సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకునేది స్పర్మ్ ఫ్రీజింగ్. సో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే మగవాళ్ళు వాళ్ళ స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. ఎప్పుడెప్పుడు ఫ్రీజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడే వాళ్ళు ఫ్యామిలీ స్టార్ట్ అవ్వక్కర్లేదు, లేదా ఏదైనా మరి సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుందేమో అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు జనరల్గా. ఇంకొకటి మెడికల్ కండిషన్స్, అంటే వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అవ్వకముందు, లైక్ టెస్టిక్యులర్ సర్జరీస్ అవ్వకముందు, ఆర్ ఇంకొకటి కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ తీసుకోకముందు క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు. సో ఇవి ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే లిటరల్ 10 years వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆ పేషెంట్ ఏ ఏజ్లో ఫ్రీజ్ చేస్తారో స్పర్మ్స్ కూడా అదే ఏజ్లో ఉంటుంది. సో మనకి బెటర్ ఇవి కూడా ఎట్లా అన్నీ ఫ్రీజ్ చేయము, క్వాలిటీ చూసి, అంటే వాళ్ళ కౌంట్ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది, అన్ని ప్రాసెస్ చేసి చూసుకొని దాన్ని బట్టి ఎన్ని శాంపుల్స్ కావాలో చూసుకొని అవి ఇది ఫ్రీజ్ చేసుకుంటాం. సో ఎప్పుడు ఈ శాంపుల్స్ ఇవ్వాలి అంటే 2 to 5 days గ్యాప్ పెట్టుకొని శాంపుల్స్ ఇస్తారు. వయో మాస్టర్బేషన్ ద్వారా ఈ శాంపుల్స్ ఇస్తారు. సో ఇవి ఇలా ఫ్రీజ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.